వివేక్ గారు ఎలక్షన్ల కంటే ముందు నన్ను గెలిపిస్తే చెన్నూరులో 40,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 40,000 మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. 4 నెలలు అయింది నా గెలిచి. 4 నెలల్లో కనీసం 4 ఉద్యోగాలు ఇచ్చిందా? 4 ఉద్యోగాలు ఇచ్చిందా? ఇయ్యలే. కానీ ఈ 4 నెలల్లో ఆయన ఒక్క ఉద్యోగం కొరకు బాగా తిరిగింది. ఆయన కొడుకు ఉద్యోగం ఇవ్వడానికి. అవునా కాదా? ఆయన కొడుకుని ఓ ఇంటివాణ్ణి చేయాలి, ఆయనకు ఉద్యోగం ఇప్పించాలని ఈ 4 నెలల నుంచి ఆయనే కాంగ్రెస్ వాళ్ళ చుట్టూ, కాంగ్రెస్ వాళ్ళు ఢిల్లీలో, హైదరాబాద్ లా, మన మంచిర్యాల, మన పెద్దపల్లి పార్లమెంట్ లో ఉన్న ఎమ్మెల్యే ఇండ్ల చుట్టూ తిరుగుడు సరిపోయింది ఆయనకు. ఆయన కొడుకు మీద ఉన్న ప్రేమ చెన్నూరు యువకుల మీద లేదు. ఇది మనం చెన్నూరు యువతకు చెప్పాలి. 40,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు? ఆయన కంపెనీలలో లక్షల మంది పనిచేస్తారు. ఉత్తరప్రదేశ్ లో ఉంటే ఆయన కంపెనీలు, హర్యానాలో ఉంటే ఆయన కంపెనీలు, నాగ్పూర్ లో ఉంటే ఆయన కంపెనీలు. మరి మన ప్రాంతంలో ఎందుకు పెట్టలే కంపెనీలు? మనదంతా పారిశ్రామిక ప్రాంతమే కదా, మరి ఇక్కడ ఎందుకు పెట్టలే?